హాయ్ ఫ్రెండ్స్, రమేష్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రావణ వరలక్ష్మికి ఇలా చాలా సందర్భాల్లో పరమాన్నం తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు బెల్లం వేయగానే పరమాన్నంలో పాలు విరిగిపోతూ ఉంటాయి. అయితే అలా కాకుండా కొన్ని సింపుల్ టిప్స్ని ఫాలో అయితే ఈ పరమాన్నాన్ని ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏమిటో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక చిన్ని గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ సాబుదానా లేదా సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ రెండింటిని వాష్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి పరమాన్నం త్వరగా కుక్ అయిపోతుంది. నేను ఇక్కడ పాత బియ్యాన్ని తీసుకున్నాను. దీనికి కుక్ చేసుకునే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. అదే కొత్త బియ్యం అయితే పరమాన్నంకి చాలా బాగుంటాయి. మీకు అవైలబిలిటీ ఉంటే కొత్త బియ్యంతో చేసుకోండి, పరమాన్నం చాలా బాగుంటుంది. అడుగు మందంగా గల ఒక పాత్రను తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలు, 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటే మనకి పరమాన్నం కన్సిస్టెన్సీ చాలా బాగా కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ పాలని మూత పెట్టుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకొని అరగంట నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మధ్యలో ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. రైస్ ఇంకాసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఈసారి రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇవి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, ఈ సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే సగ్గుబియ్యం ఉడికిపోయినట్లే. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలోకి 1 కప్పు వాటర్ తీసుకొని 1.5 గ్లాసు బెల్లం తీసుకుని ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా సిరప్ని తయారు చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు బెల్లం తీసుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సగ్గుబియ్యం ఉడికిపోయాక దీనిలో ఫిల్టర్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఈ కొలత అయితే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే 2 గ్లాస్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓ 4-5 ఇలాచీలని దంచుకొని పౌడర్ చేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక పాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అది వేడయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి ఇలా ఏముంటే అవి మీరు ఫ్రై చేసుకొని వీటిని పరమాన్నంలో యాడ్ చేసుకోవచ్చు. పరమాన్నంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే పాలు మరియు బెల్లం ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. మనం బెల్లం ఒకసారి ఇంటికి తెచ్చుకోగానే ఒక చిన్న పీస్ నోట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. బెల్లం సాల్టీగా ఉన్నా కూడా మనకి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఈ పరమాన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని కరిగించి వేసుకోవడం వల్ల ఇంకా పరమాన్నం ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంకా బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించుకోవడానికి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టుకుంటే కాసేపటికి చల్లారి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది ఈ పరమాన్నం. పరమాన్నంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ 2 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. అవి కూడా నిల్వ పాలైనా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బెల్లం సాల్టీ కానీ పులుపు కానీ లేకుండా చూసుకోవాలి. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి పరమాన్నం చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరో వెరైటీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.